యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3, 4 వచనాలు చదువుతున్నాం. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుకు. ఎవరైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముతుంది. మన జీవితంలో వ్యక్తిగతంగా సామాజికంగా కుటుంబాల్లోనూ అనేక శ్రమలు గుండా, అనేక ఒడిదుడుకుల మధ్యలో, అనుకోని పరిస్థితుల మధ్య గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ప్రతి మనిషి వెళ్ళవలసిందే. అయితే విశ్వాసులు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, ఏం చేసినా చేయలేకపోయినా ఒకటి మాత్రం చేయొచ్చు. ఏంటి అంటే ప్రార్థన చేయొచ్చు. విపత్కరమైన పరిస్థితిలో, ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిలో, భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితిలో, అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితిలో నేను ఏం చేయగలనా, నువ్వేం చేయగలను అని కనుక ఒకవేళ మనం ప్రశ్నిస్తున్నట్లయితే ఒకటి మాత్రం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సమాజంగా మనం చేయొచ్చు. అదేంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము అంటే దేవుని పైన ఆనుకుంటున్నాం అన్నట్టుగా మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన అనేది దేవుని పైన ఆనుకోవడం, దేవుని పైన ఆధారపడడం, దేవా సహాయం చేయని ఆయన సహాయం కోసం ఎదురు చూడడం. వాక్యం ఎంత చక్కగా చెప్తా ఉందో, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో, దేవుని పైన ఆనుకున్నో వాణిని దేవుడంతా పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు, ఆయన కాపాడుతాడు. ఎలా అతడు నేను విశ్వాసం ఉంటున్నాడు. దేవుని పైన ఆనుకోవడం దేనికి సాధించకుండా ఉందంటే మనకు విశ్వాసం సాధించగా. మనకి దేనిపైన విశ్వాసం ఉంటే దానిపైన అనుకుంటాం, మనకి దేనిపైన విశ్వాసం ఉంటే దానిపైన ఆధారపడతాం. మన యొక్క కష్ట సమయంలో దేనిపైన ఆధారపడుతున్నామో దానిపైన మనం విశ్వాసం కలిగినాం అన్న మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దేనికి మనం ఆధారం చేసుకోలేనటువంటి ఈ పరిస్థితిలో బహుశా దేవుని పైన ఆధారపడటం, దేవుని యందు విశ్వాసం ఉంచడం మంచిది. ఎందుకంటే ఆయన మనం పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు, కాపాడుతాడు. ఒకసారి ప్రార్థన గుర్తున్నటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థనలో ఉండే అంశాలు ఏంటి, ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూసి ఆ తర్వాత ప్రార్థించినటువంటి భక్తుల జీవిత విశేషాలు కొన్ని మనం చూద్దాం. వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనబోతున్నటువంటి శ్రమలో వారు చేసినటువంటి ప్రార్థన గురించి మనము చూద్దాం. ప్రే అని అంటారు ఇంగ్లీష్ లో ప్రార్థన. ప్రే అన్న మాటను 10 మంది భక్తులు ఇలా నిర్వచించారు. ఏమన్నారంటే ప్రే అని అంటే పి అంటే ప్రే, ఆర్ అంటే రిపెంట్ క్షమాపణ, ఆర్ అంటే దేవుడి అడగడం, ఆ తర్వాత ఈ అంటే సమర్పించుకోవడం. ప్రార్థన అన్న మాటను అర్థం చేసుకోవాలంటే 4 కోణాలు అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా పి అంటే ప్రే, స్థుతి చెల్లించడం, ఆ తర్వాత క్షమాపణ అడగడం దేవుని, తర్వాత మన విన్నపాలను దేవునికి తెలియజేయడం అడగడం, ఆ తర్వాత దేవునికి మనం సమర్పించుకోవడం. దేవుని ఇష్టమైతే అది దాన్ని నేను సమర్పించుకున్నాను అని అనడం. మన ప్రతి ప్రార్థనలో కూడా ఈ 4 అంశాలు ఉండడం చాలా మంచిది. ప్రతి ప్రార్థన కూడా స్థుతితో మొదలవ్వాలి. స్థుతి దేనికి స్థుతి, ఏంటి మన స్థుతిలో ఉండవలసింది ఏంటంటే కనీసం 2 విషయాలు ఉండవచ్చు మన స్థుతిలో. అదేంటంటే ఒకటి దేవుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క గొప్పతనం, మంచితనం, ఆయన యొక్క ఆ మహోన్నతమైనటువంటి నామాన్ని మనము ధ్యానం చేయాలి. ఆయన నామాన్ని ధ్యానం చేయాలి, ఆయన యొక్క గుణగణాలను మరి మనం ధ్యానం చేయాలి. ఆయన మన స్థుతికి పాత్రుడు కాబట్టి, మనం స్థుతించిన వాడు కాబట్టి ఆయనని మనం స్థుతించాలి. రెండవదిగా ఆయన మనకి ఏం చేస్తా ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయనను స్థుతించాలి. మనకి ఆహారము, ఐశ్వర్యము, మనకి కావలసినటువంటి ఆయుష్ ఇస్తా ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి. మనకు ఆయన ఇస్తున్నటువంటి విషయాలను బట్టి, మనం ఆయన నుంచి పొందుతున్న విషయాలను బట్టి, పొందుకోబోతున్న విషయాలను బట్టి, పొందుకుంటున్న విషయాలను బట్టి మనము ఆయనకు
స్తుతి చెల్లించబద్ధమై ఉన్నాము. ఆ తర్వాత క్షమాపణ అడగాలి మన ప్రాంతంలో. దేవా నన్ను క్షమించు, దేవా మా కుటుంబాన్ని క్షమించు, దేవా మా సమాజం ఎస్పెషల్లీ మా సంఘంలో వారిని మీరు క్షమించు. నీ పట్ల మేము తెలిసి తెలియక కావాలని చేస్తున్నటువంటి అపరాధాల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభా. వ్యక్తిగతంగా నన్ను తప్పించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీ ఎడల నేను అపరాధం చేశాను ప్రభా. మనం చేసిన అపరాధాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుట క్షమాపణ అడగడం మంచి విధానం. భక్తులు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలో డెఫినెట్లీ క్షమాపణ అడగడాన్ని మనం చాలా ఎక్కువగా చూస్తాం. డెఫినెట్లీ మనం చూడబోయే ప్రార్థనలు కూడా మనం చూస్తాం. క్షమాపణ అడుగుతాం. మొదట స్థుతి చెల్లిస్తున్నాం, ఆ తర్వాత క్షమాపణ అడుగుతా ఉన్నాం, ఆ తర్వాత దేవుడికి విన్నపాలు తెలియజేస్తా ఉన్నాం. విన్నపాలు మన యొక్క శారీరక సంబంధమైనటువంటి విన్నపాలు. దేవా నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే దేవా నాకు జాబ్ కావాలి, దేవా నాకు జ్ఞానం కావాలి. ఈ వ్యక్తిగతమైన అవసరాలను దేవుని దగ్గర అడగచ్చు. పెళ్లి గురించి కానీ, లేదా ఇంట్లో సమస్యల గురించి కానీ, శాంతి సమాధానాల గురించి కానీ అడగచ్చు. వ్యక్తిగతంగా చదువు గురించి, మీ వ్యక్తిగతంగా మీకున్న అవసరాల గురించి దేవుని అడగచ్చు. ఆ తర్వాత దేవుని మన యొక్క కుటుంబ సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అవసరాల గురించి దేవుని అడగచ్చు. దేవా మా కుటుంబంలో మా నాన్న గురించి, లేకపోతే మా అమ్మ గురించి, లేకపోతే మా యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గురించి అడగచ్చు ప్రార్థనలో. అలాగే మన యొక్క దేశ పరిస్థితి గురించి, ప్రపంచ పరిస్థితి గురించి మనం విన్నపాలను దేవునికి తెలియజేయచ్చు. మనం ఉన్న పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందంటే, ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది మిడిల్ ఈస్ట్ లో, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో. ఇంకొక వైపు ఇటు దక్షిణాన గొప్ప తుఫాను చెలరేగింది. ఇవన్నీ ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువగా విపత్తు, ఎస్పెషల్లీ పెద్ద తెగులతో, కరోనా తెగులతో దేశం అంతా విలువలాడిపోతా ఉంది. వీటి గురించి మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. అంతకాదు దేవుని దేవా, ఇది విజ్ఞాపన చేయవలసిన సమయం, ప్రార్థన చేయవలసిన సమయం, రోదన చేయవలసిన సమయం, దేవుని అడగవలసిన సమయం. బిలీవర్స్ తప్ప ఇంకా ఎవరు ఈ పనిని మన దేశం కొరకు, ప్రపంచానికి కొరకు చేయగలరు? మిగతా వాళ్ళు ప్రార్థన చేయలేరు కదా. ఆ తర్వాత మనం అడిగేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా అడగవచ్చు. ఏంటంటే మన యొక్క ఆత్మీయ అవసరాలు, మన శారీరక అవసరాలు, సామాజిక అవసరాలు, ఆ తర్వాత మన యొక్క ఆత్మీయ అవసరాలను మనం దేవుని దగ్గర అడగవచ్చు. దేవా నా యొక్క రక్షణ విషయంలో నేను వెళ్తున్నటువంటి పరిస్థితులు, లేదా నా కుటుంబం యొక్క రక్షణ గురించి, లేదా నాకు మనశ్శాంతి గురించి, నా యొక్క పాపపు జీవితం నుంచి బయటకు రావడం కొరకు, ఆ పాపంతో పోరాటం చేస్తున్న విధానం కొరకు, రోజు ఎదుర్కొంటున్నటువంటి శోధనల కొరకు ప్రార్థన చేయవచ్చు. అనేక విషయాల గురించి చేయవచ్చు, కానీ ముఖ్యంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలను కాస్త మన శారీరకమైన అవసరాలు, సామాజిక అవసరాలు, ఆ తర్వాత ఆత్మీయ అవసరాలు దేవునికి తెలియజేయాలి. సో స్థుతి చెల్లించాలి, క్షమాపణ అడగాలి, ఆ తర్వాత మన విన్నపాలను దేవునికి తెలియజేయాలి. నాలుగోదిగా మనం చేయవలసిన విశ్వాసం చేయవలసిన గొప్ప విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఏది నాకు అవసరమైతే అది, మా సంఘానికి అవసరమైతే అది, మా కుటుంబానికి అవసరమైతే అది, ఆయన చిత్తంలో ఏది ఉందో అది జరగాలి అని కోరుకుంటూ ఆయనకు సమర్పించుకోవాలి. మిగతా అవన్నీ చేస్తాం. సమర్పించుకోవడం బహుశా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, నేను కాదు, నా ఆలోచన కాదు, దేవా నీ చిత్తం జరగాలి. మత్తయి వార్తలోను, లూకాసు వార్తలో, చివరిలో మత్తయిలో 26వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువారే తండ్రి చిత్తానికి తను లోపరుచుకున్నట్టుగా, దేవా ఇదిగో నా ఆశ ఇది, కానీ నీ చిత్తం, నీ ఆలోచన, నువ్వేమనుకుంటే అది నాకు జరగాలి ప్రభా, ఏమిస్తే అది నాకు కావాలి ప్రభా, నువ్వేదిచ్చినా అది మంచిదే, ఎందుకంటే నువ్వు మంచివాడు కాబట్టి మంచి ఇస్తావు ప్రభా అని దేవుని పైన పూర్తి విశ్వాసంతో ఆయన చేతిలో పెట్టాడు. మన బాధను, మన చోటను, శ్రమను అన్నింటినీ కూడా దేవుని చేతిలో పెట్టాడు. ఇదిగో దేవా, ఇదిగో నా ప్రార్థన, కానీ నువ్వు నా ప్రార్థనను నువ్వు ఎలాగో ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే అలాగో ప్రశ్నలు ఇవ్వు ప్రభా అని మనము ప్రార్థన చేయాలి.
మనకు ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడతాను. 5 విషయాల గురించి చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసినటువంటి వారి కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి, ఎస్పెషలీ కష్ట సమయంలో వారు చేసిన ప్రార్థన గురించి మనం చూద్దాం. వారి వ్యక్తిగత ప్రార్థన చూద్దాం. బహుశా దేవుని వచ్చేవారు సమాజం కొరకు, మరి సమాజాన్ని దేవుడు కాపాడడం కొరకు మరి భక్తులు చేసినటువంటి ప్రార్థన గురించి మనం వచ్చేవారు చూస్తాం. 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే విశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తో చేయాలి. దేవుడు చేస్తాడో చేయడో అన్నటువంటి చంచల స్వభావంతో ప్రార్థన చేయకూడదు. లేకపోతే ఒక అధ్యాయం దేవుని ఎందుకు గమనాగమనమైనటువంటి కార్యం ఏది లేదు. దేవుడు ఆయన చేయగలడు, ఆయన గొప్పవాడు, మంచివాడు, ఆయన స్థిరుడు, కదలినవాడు, ఆయన సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞానం గలవాడు అన్న అవగాహనతో ప్రార్థన చేయాలి. దేవుని నమ్మలేకపోతే, దేవుని యొక్క శక్తిని మనం నమ్మలేకపోతే మన ప్రార్థన ఏంటి? ఇంకా చేసే ప్రార్థనే దేవునికి అయినప్పుడు, దేవుడికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని నమ్మకపోతే ఇంక ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసేటప్పుడు మనసులో ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడో లేదో అన్న అపనమ్మకంతో, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు లేదని ప్రార్థన చేసేటప్పుడు కాన్ఫిడెన్స్తో చేయాలి. దేవుడు ఇది చేయగలడు, ఇది దేవుని శక్తికి సంబంధించిన కాబట్టి ఇది దేవుడు చేయగలడు అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం ప్రార్థన చేయాలి. అదే మనం చూస్తాము, ఎవరి మనసు ఆయన పైన అనుకున్నాడో ఆయన వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు, ఆయన కాపాడుతాడు అని విశ్వాసంతో అడగాలంట. ఎలా అడగాలి? అతను విశ్వాసం ఉంచాడు. విశ్వాసం, కాన్ఫిడెన్స్ మరొక మాటగా మనం తీసుకోవచ్చు. యెహోవాయే విద్యార్థులే దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముతుంది. ఆయన నమ్మి ప్రార్థన చేయాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పాపాలని అసహించుకుంటాడు అన్నటువంటి అవగాహనతో ప్రార్థన చేయాలి. మన పాపాల్లో మనం కంటిన్యూ అయిపోతూ, ప్రార్థనలో కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే మన పాపము దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉంది అని మనం యెషయా చూద్దాం. మన పాపాలంట దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా వచ్చేస్తున్నాయంట. అందుకనే అడ్డుగోడగా వచ్చేసినందుకు అర్థం ఏంటంటే, అందుకనే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించట్లా, వినట్లా. అంటే గోడలాగా వచ్చేసింది అని అంటే దాని అర్థం దేవుడికి చేరుకోలేనటువంటి, అంటే దేవుడు వినటువంటి పరిస్థితి అని కాదు. అంటే పాపం యొక్క యాటిట్యూడ్ తోటి, పాపంతో జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను లక్ష్యం ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 59వ అధ్యాయంలో మనం చూస్తే, రక్షించ నేరస్తున్నట్లు యెహోవా భక్తులు పూర్త కాలేదు, విననేరకించినట్లు ఆయన చెవులు మాత్రము కాలేదు. ప్రాబ్లం ఆయనలో లేదు, ఆయన హస్తాలను పూర్తి కాలేదు, ఆయన చెవులు కూడా మనం అవ్వలేదు. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు దేవుడు రక్షించట్లేదు? దేవుడు ఎందుకు మన ప్రార్థన వినట్లేదు? అంటే మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డంగా వచ్చాను. మన దోషాలు మన దేవుడికి మనకి అడ్డుగా వచ్చాయి. రెండవ వచనం, మీరు పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచరు. దేవుడు దాక్కోవడమే కాదు, లేదా దేవుడు కనబడకుండా ఉండడమే కాదు, మన ప్రార్థనలు దేవునికి చేరకుండా ఉండడమే కాదు, ఆయన కూడా నీకు సరిగ్గా కనిపించడంట, నాకు సరిగ్గా కనిపించడంట. పాపంతో మన యొక్క హృదయం నిండిపోయినప్పుడు, మన మనసు అంతా కూడా నిండిపోయినప్పుడు, మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అంతా కూడా నిండిపోయినప్పుడు, పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు మనము దేవుని స్పష్టంగా చూడలేం, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేం. దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ విషయంలో, దేవుడు ఆలోచన ఏంటి ఈ విషయంలో అన్నది మనకు కూడా అర్థం కాదంట. మన పాపం ఓన్లీ ఆయనను దూరం చేయటం కాదు, మనం కూడా ఆయనకి దూరం అయిపోతున్నాం. వి కెనాట్ సీ గాడ్స్ ఫేస్. ఆయన యొక్క ప్రజెన్స్ ని మనం చూడలేం, ఆయన యొక్క ముఖమును లేకపోతే ఆయన యొక్క ఉనికిని మనం చూడలేం. ఆయన ముఖము మనకు మరుగుపరచబడుతుందంట మన పాపాల వలన. సో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి, చాలా కాన్ఫిడెన్స్ తోటి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన పాపంతో మనం జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన పాప క్షమాపణ అడిగి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. చాలా చోట్ల మనం చూస్తాం ఆ మాటను, మీరు తండ్రిని ఏమడిగినా ఆయన ఇస్తాడు, కానీ నా చిత్తానుసారంగా అడగాలి అన్న మాట మనం చాలాసార్లు
వాక్యంలో చూస్తాం. తండ్రిని ఏమడిగినా ఇస్తాడు. 1 యోహాను పత్రికలోను అలాగే యోహాను సువార్తలోను మనం చూస్తాం. తండ్రిని ఏమడిగినా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, డెఫినెట్లీ ఇస్తాడు. కానీ ఏమడిగినా సరే ఆయన చిత్తానుసారంగా అడగాలి. ప్రే అకార్డింగ్ టు హిజ్ విల్ ఆర్ ప్రే అకార్డింగ్ టు హిజ్ వర్డ్. మరి మనకి ఆయన చిత్తం ఎట్లా తెలుస్తుంది? వాక్యం ద్వారా తెలుస్తుంది. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. వాక్య వ్యతిరేకమైన విషయాలను మనము ప్రార్థన చేస్తున్నామా? వాక్యంలో ఉన్న విషయాలను ప్రార్థన చేస్తున్నామా? వాక్యం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, దేనికి ఇవ్వట్లేదు? వాక్యంలోని భక్తులు ఎలాగూ ప్రార్థన చేశారు? దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు? దానియేలు ఎట్లా ప్రార్థన చేశాడు? యేసయ్య ఎట్లా ప్రార్థన చేశాడు? ఆ మాదిరి ప్రార్థనలు పెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. అందుకే అంటారు, పరలోక ప్రార్థనను యేసు ప్రభు శిష్యులకి చెప్పినప్పుడు పద్దాక పరలోక ప్రార్థనే చేస్తూ ఉంటే పరలోక ప్రార్థనే ప్రార్థన కాదు, పరలోక ప్రార్థన ఒక మాదిరి ప్రార్థన అని అంటారు. లార్డ్స్ ప్రేయర్ ఈజ్ ఎ మోడల్ ప్రేయర్. దాన్ని సూచనగా పెట్టుకొని, దాన్ని మోడల్గా పెట్టుకొని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రే అకార్డింగ్ టు స్క్రిప్చర్, ప్రే విత్ కాన్ఫిడెన్స్, ప్రే వితౌట్ సిన్, ప్రే అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. మూడవది. నాలుగవది ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మనము ప్రార్థన చేయాలి. ప్రేయింగ్ ఇన్ స్పిరిట్. మనం పైన 3 చేసినప్పుడు డెఫినెట్లీ పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చక్కని మాట బయలుపరచబడతా ఉంది. ఈ మాట నేను చదువుతాను మన కొరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ప్రార్థన ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మనితో కలిసి మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నామో మనకు తెలియదు, కానీ ఆయన సహాయం చేస్తున్నాడు. 8వ అధ్యాయం రోమాపత్రిక అంతా కూడా ఆత్మలో జీవించడం, ఆత్మ యొక్క సహాయం విశ్వాసికి ఎంత అవసరమో ప్రార్థనలో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో కొన్నిసార్లు మనకి ఏం ప్రార్థన చేయాలో తెలియదు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. వాక్యానుసారంగా చేస్తాం. వాక్యానుసారంగా చేసినప్పుడు డెఫినెట్లీ దేవుని చిత్తానికి దగ్గరగా ఉంటాం. కానీ దేవుని చిత్తమే జరగాలి అని కోరుకుంటూ మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకు కనిపించేది ఏదో అదే మనకి కావాలి అని అనిపిస్తుంది, కానీ అది బహుశా మనకి మంచి కాకపోయి ఉండొచ్చు. ఒకసారి శిష్యుల్లో ఇద్దరు ఒకరి ఇంటికి యేసు ప్రభువు వారు వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇద్దరు శిష్యులు ఉన్నారు, మిగతా శిష్యులు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు శిష్యులు అన్నదమ్ములు వాళ్ళ తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కొడుకుల్లో ఇద్దరిని ఒకరిని రైట్ హ్యాండ్ ఒకరిని లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకో అని అంటది. ఆమె ఆలోచన బహుశా మంచిదే. ఆమె ఆలోచన ఏంటంటే యేసు ప్రభు దగ్గరలో ఉండాలి, ఫస్ట్ మా ఇద్దరు పిల్లలే ఉండాలి, రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు, ఇక మిగతా వాళ్ళందరూ ఎటు పోయినా అన్నట్టుగా ఉండొచ్చు. అంటే ఆమె ప్రేమను బట్టి వాళ్ళ పిల్లలు ఉండాలి యేసు ప్రభు దగ్గర అన్న ఆశ అమ్ముకుంది. అప్పుడు కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా నా కుడి పక్కన ఎడం పక్కన ఎవరుంటారు అనేది తర్వాత చూద్దాము, కానీ కుడి పక్కన ఎడం పక్కన అన్న విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు, రెండవ రాకడ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు కుడి వైపున ఒక గుంపు ఎడం వైపున ఇంకొక గుంపు ఉంటారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు అక్కడ కూడా వర్ణించి చెప్తాడు, కుడి వైపున ఒక గుంపు ఎడం వైపున. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ మెజర్స్లో మనం ఆలోచిస్తే ఒక కొడుకునేమో నీతిమంతుల గుంపులోను ఇంకొక కొడుకుని ఎక్కడ ఉండాలని అడిగింది ఆమె. ఒకవేళ ఆ ఆలోచన ప్రకారంగా మనం తీసుకుంటే ఆమె ఏం అడుగుతుందో ఆమెకి తెలియదు. ఎందుకంటే ఆమెని, అమ్మ నువ్వు నిజంగా ఇదే అడుగుతున్నావా? కుడివైపున నీతిమంతుల గుంపు ఉంటుంది, ఆ నీతిమంతుల గుంపు ఎడం వైపు ఉంటుంది కదా, మీ ఇద్దరు కుమారులు ఒకడు నీతిమంతుడుగా ఒకటి నీతిమంతుడు కాకుండా ఉండాలని కోరుకుంటున్నావా అంటే అమ్మో అంటది. అప్పుడు ఆమె గుండె మీద అమ్మో నేను లేదు, నేను కోరుకున్నది ఏంటంటే ఇద్దరు ప్రభు సమక్షంలో ఉండాలి, ఇద్దరూ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి, ప్రభు యొక్క సేవలో ఉండాలని కోరుకున్నాను. కానీ ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు అవినీతిమంతులుగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. బహుశా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన అలాగే ఉంటాయి. నాకు ఈ అమ్మాయే కావాలి, లేకపోతే నాకు ఈ జాబే కావాలి, నాకు ఈ డబ్బులు కావాల్సిందే, లేకపోతే నాకు ఈ పొజిషన్ కావాల్సిందే, లేకపోతే ఈ పరిస్థితి నేను అనుకున్నట్టుగా ఉండాల్సిందే, వీళ్ళందరూ నేను చెప్పింది వినాల్సిందే, దేవుడు కూడా నేను చెప్పినట్టే వినాలి, దానికోసం ఉపవాసాలు ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవుడు నేను అడిగిన అన్ని కనుక నాకు ఇచ్చిండుంటే కనుక
ఆ లైఫ్ స్పాయిల్ అయిపోయేది. ఏమండి, మీరు కూడా ఒకసారి ఆలోచించి చూసుకోండి. నేను అడిగిన ప్రతిదీ కనుక దేవుడు నాకు ఇస్తే మన లైఫ్ పాడైపోద్ది. నేను అడుగుతాను నాకున్న వివేచనతోటి, నాకున్నంత జ్ఞానంతో, కానీ అడిగిన తర్వాత దేవా నీ చిత్తం ఏదో అది జరిగించు, నాకు ఏది మంచిదో అది జరిగించు, నాకు ఏది మంచిది కాదో దాన్ని నీవు ఎరుగుదువు గనుక, నీ అనంత జ్ఞానంలో నీవు తెలుసుకుంటావు గనుక దాన్ని నాకు దూరంగా ఉంచు అని మనం అడగాలి. దేవుని చిత్తాన్ని కోరుకోవడంలో భయపడకూడదు. అఫ్కోర్స్ దాని గురించి నేను చాలా చెప్పగలను, కానీ ప్రస్తుతానికి ఈ యొక్క థాట్ని చెప్పి నేను ముందుకెళ్తాను. చాలా మందికి ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని కోరుకుంటే నేను అనుకున్నవన్నీ పోతాయేమో, నా సంతోషం పోద్దేమో, నా ఆశలు నెరవేరవేమో, నా భవిష్యత్తు బాగోదేమో అని అనుకుంటారు. లేదండి, దేవుని చిత్తం పైన అనుకోవడం అంటే దాని అర్థం ఏంటి? లేక దేవుని చిత్తం పైన ఆధారపడడం, దేవుని చిత్తమే జరగాలని కోరుకోవడంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటనంటే, దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు కాబట్టి, ఆయన ఏమన్నా చేయగలడు కాబట్టి, ఆయన ఆదిలోనే అంతా ఎరిగినవాడు కాబట్టి, నాకు ఏది మంచిదో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి నాకు కావలసింది ఆయన ఇస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసం అనమాట దేవుని చిత్తాన్ని కోరుకోవడం అంటే. మరి దేవుడు మంచివాడైనప్పుడు, దేవుడు సర్వశక్తి గలవాడైనప్పుడు నీకు చెడ్డ ఈవులను ఎందుకు ఇస్తాడు? అందుకే యేసుప్రభుల వారు ఒక చోట అంటారు, నీవు చెడ్డవాడయ్యుండి నీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగితే నీ పరలోకపు తండ్రికి మరి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఆయన అడవి పూలను అందంగా అలంకరిస్తున్నాడు, పిచ్చుకలకు ఆహారం ఇస్తున్నాడు. అలాంటి దేవుడు ఆశ్రయం కూడా ఇస్తా ఉన్నాడు పిచ్చుకలకి. అలాంటి దేవుడు ఆఫ్టర్ ఆల్ వాటికే అంత చేసినప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి? నీకు ఆయన ఇవ్వలేడా? ఇవ్వగలడు. ప్రభు నువ్వు నాకు ఇవ్వగలవు. మనుషులే, పిల్లలు చేపను అడిగితే పామునివ్వరు, రొట్టెని అడిగితే రాయినివ్వరు, గుడ్డుని అడిగితే తేలినివ్వరు. అలాంటప్పుడు మన పరలోకపు తండ్రి మనకెందుకు మంచివి కాని ఈవుల్ని ఇస్తాడు? ఇవ్వడు, మంచి ఈవులనే ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా సరే దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని చిత్తాన్ని కోరుకుని ఈ లోక ఐశ్వర్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళని దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపి పెట్టాడు. నేను చక్కగా ఆలోచించగలిగిన ఒక ఎగ్జాంపుల్ మోషే. ఈ లోకాన్ని చూశాడు, లోక ఐశ్వర్యాన్ని చూశాడు, లోకంలోనే అలాగే కొనసాగితే ఎక్కడికి వెళ్ళగలడో ఆయన చూశాడు. కానీ ఇంకొక వైపు అన్సర్టనిటీ, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎప్పటికి వెళ్తారో తెలియదు. ఈ భయంకరమైన పీపుల్, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటే మెడ వంచని వారు, అంటే ఎవరి మాట వినరు అనమాట. గర్వంతో పదాక తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి ఇశ్రాయేలీలతోటి ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళడం చాలా అన్సర్టన్. వీళ్ళు వింటారో వినరో తెలియదు, ఎక్కడి దాకా వెళ్తారో తెలియదు, ఎంతకాలం. బట్ స్టిల్ మోషే అన్నాడు, దేవా నీ చిత్తం. ఇటువైపు ఈ లోక భోగభాగ్యాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇటువైపు నువ్వు నన్ను పిలుస్తూ ఉన్నావు, నీ చిత్తం ఇది అని నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. నేను నీ చిత్తం కోరుకుంటున్నాను ప్రభా అన్నట్టుగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. మోషే ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో మనకు తెలుసు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. మోషే ద్వారా దేవుడు ఆ గొప్ప ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మోషే దేవుని ప్రజలకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఎంత గొప్ప విషయం అండి. ఐగుప్తులోనే ఉండుంటే ఒక రాజుగా మిగిలిపోయి చనిపోయి వెళ్ళిపోయేవాడేమో, కానీ మోషే దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి దేవుని యొక్క పనిని, దేవుని యొక్క హస్తాన్ని చూడగలిగాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మోషే దేవుణ్ణి చూశాడు. దేవుని చూసిన అతి కొద్ది మంది, ఒకళ్ళు ఇద్దరిలో మోషే ఒకడు. దేవుని చిత్తానికి లోబడితే నీవు నష్టపోయేది ఏం లేదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వజ్ఞాని కాబట్టి, సర్వశక్తి గలవాడు కాబట్టి నీవు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా మేలే నీకు చేయగలడు. కానీ నువ్వు ఆ విశ్వాసంతో అడుగు ముందుకేయాలి. ఇది కాదు, ఇది దేవుని చిత్తం కాదు, ఇది వాక్యానుసారంగా జరగట్లేదు అంటే అది నాకు వద్దు ప్రవ్వా అని అనగలగాలి. దేవా ఇది వాక్యానికి వ్యతిరేకమైన, ఇది సంఘానికి వ్యతిరేకమైన, నా పేరెంట్స్కి వ్యతిరేకమైన, ప్రపంచం అంతటికి వ్యతిరేకమైనా సరే నాకు ఇది కావాల్సిందే అంటే మనం నష్టపోతాం. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో లోతును చూస్తాం. లోతు ఏం చేస్తాడంటే తన కంటికి మంచిగా కనిపించిన దాన్ని ఎంచుకొని వెళ్ళిపోతాడు. ఇది దేవుడు ఇస్తున్నాడా, దేవుని ప్లాన్ ఉందా దీని వెనకాల, దేవుని వాగ్దానం ఉందా దీని వెనకాల, అవన్నీ అవసరంలా ఆయనకి. ఆయనకి కావాల్సింది ఏంటంటే కంటికి మంచి కనిపిస్తే చాలు. ఈరోజు దేవుని చిత్తం పైన ఆధారపడిన వాళ్ళందరం లోతు లాంటి వాళ్ళం. సో ప్రార్థన చేసినప్పుడు కాన్ఫిడెన్స్తో చేయాలి. మనకి తెలిసిన పాపాలను ఒప్పుకొని పాపానికి దూరంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అంటే పాపం చేస్తే చేయకూడదా అన్నా అంటే పాపాన్ని క్షమించమని దేవుడిని అడిగి ప్రార్థన చేయాలి. నువ్వు పాపంలో కొనసాగుతూ ఉన్నట్లయితే నీ ప్రార్థనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. పెట్రోల్ పోసే చోట నీళ్లు పోస్తే బండ్లు ఎట్లా నడవో అట్లాగే ఉంటుంది. ఏదో ద్రవమే పోసాం, ప్రార్థనే చేస్తున్నాం, కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు.
వాక్యంలో చాలా చక్కగా చెప్పబడింది. నీతిమంతుని ప్రార్థన అవైల్స్ మచ్ అని. అంటే చాలా సాధించగలం. కాన్ఫిడెన్స్తో, విశ్వాసంతో చేయాలి. పాపానికి దూరంగా ఉండి చేయాలి. వాక్యానుసారంగా చేయాలి. ఆత్మానుసారంగా చేయాలి. తర్వాత దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవా నీ చిత్తం జరగాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ క్విక్గా నేను ప్రార్థన చేస్తాను. మొట్టమొదటి ఎగ్జాంపుల్ నాకు యాకోబు కనిపిస్తా ఉన్నాడు. యాకోబు ముందు ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు యాకోబు ఏం చేశాడండి అని అంటే, యాకోబు దేవుని యొక్క సముఖంలో నిలిచి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం ఆ సంఘటనను చూస్తాం. ఆ సంఘటన ఇది వరకు కూడా మనం ధ్యానం చేసాం కాబట్టి నేను ఎక్కువగా దాన్ని ప్రస్తావించను. కానీ ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం ఏం చూస్తామంటే, తన అన్న ఏశావు యొక్క చేతి నుంచి తప్పించమని దేవుణ్ణి అడుగుతూ ఆల్ నైట్ ప్రేయర్లో గడిపాడు. ఒక విధంగా తన ప్రాణాన్ని, తన కుటుంబస్తుల యొక్క ప్రాణాన్ని కాపాడమని దేవుని గోజాడినట్టుగా మనం చూస్తాం. 24వ వచనం చూస్తే 32:20, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. వ్యక్తిగతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన. బహుశా కొన్నిసార్లు ఆల్ నైట్ ప్రేయర్ చేయాల్సిందేనా అన్న అంటే పరిస్థితిని బట్టి నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నిద్ర పట్టదు. ఏం చేయాలో తెలీదు. ఏడ్చుకుంటూ పడుకుంటారు, లేకపోతే ఆలోచిస్తూ పడుకుంటారు. ఆ సమయంలో బహుశా యాకోబులాగా ప్రార్థనలో గడిపితే ఎంత గొప్ప విషయం. 22వ వచనంలో స్టార్టింగ్లో ఉంటుంది. అదేంటంటే, ఆ రాత్రి మొదలైనప్పుడు మొదలైంది ఆ పెనుగులాట. 31వ వచనం చూస్తే, అతడు పెనియోలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. రాత్రి అంతా కూడా ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. ఓకే, అక్కడ చెప్పబడిన మాట పెనుగులాడడం అంటే రెస్లింగ్ మ్యాచ్ లాగా జరిగింది అని. అంటే రెస్లింగ్ అంటే ఇద్దరు కొట్టుకున్నారా? బహుశా ప్రార్థనలో పోరాడాడు. బహుశా ఆయన కనిపించినటువంటి వ్యక్తిని యాకోబు పట్టుకుని, నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను ఆశీర్వదించు, నాకు ఏదైనా ఒక వాగ్దానం ఇవ్వు, ఈ రాత్రి నాకు సమాధానం చెప్పు, లేకపోతే వెళ్ళొద్దు అని గోజాడుంటాడు. అప్పుడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చి, ఇదిగో నీ పేరు మారుస్తున్నాను కాబట్టి పేరు మార్చడంలోనే నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, పేరు మారినప్పుడు మోసగాడి నుంచి ఇశ్రాయేలుగా అవుతున్నావు అని చెప్పి దేవుడు దీవించాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో మన కుటుంబము శ్రమలు గుండా వెళ్తే, పరిస్థితులు అంధకారంగా ఉంటే, ప్రాణభయం కనుక మనం కలిగి ఉండుంటే, ఆ టైంలో ఏం చేద్దాం? మరి ప్రార్థన చేద్దాం. నిద్ర పట్టకుండా ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో గడుపుదాం సాధ్యమైనంత ఎక్కువ సమయం. ఒక విశ్వాసే ఇది చేయగలడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘంలోని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత రెండవ వ్యక్తి హిజ్కియాని చూస్తాం. హిజ్కియా గురించి 2 చోట్ల లేఖన భాగాల్లో రాయబడింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము, అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా రాయబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా హిజ్కియా గురించి రాయబడింది. మొదటి వచనం, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవాకు సెలవివ్వగా, అతడు తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేశాడు. ఏకాంతంగా రాత్రంతా యాకోబు ప్రార్థన చేస్తే, హిజ్కియా హెల్త్ ఇష్యూ వచ్చేసింది, మరణకరమైన రోగం వచ్చింది. దానివలన హిజ్కియా యాక్చువల్లీ చనిపోవాలి. అయితే ఆ టైంలో, అయ్యా నీ పని అయిపోయింది, ఇక దేవుడు నిన్ను తీసుకోబోతా ఉన్నాడని తన ప్రవక్తతో చెప్పిస్తే, హిజ్కియా చేసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన చేశాడు. దేవా, నా జీవితాన్ని గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు నీ చిత్తాన్నే కోరుకున్నాను కదా ప్రభా, నీ వాక్యాన్ని నేను పాటించడానికి పూనుకున్నాను ప్రభా. చూడండి, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా, సత్యముతో వాక్యానుసారంగా నేను బతుకుతూ వచ్చాను ప్రభా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాను. అంటే దేవుడు ఓన్లీ ఇలాంటి వాళ్ళు, అంటే మంచిగా ఉన్న వాళ్ళనే ప్రార్థన వింటాడా? లేదు, ఎవరి ప్రార్థన అయినా వింటాడు ఆయన. నీవు పాపంలో కొట్టుమిట్లాడుతూ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించి ఒకవేళ అనారోగ్యానికి గురైతే, ఆ సమయంలో నీవు దేవుని దగ్గరికి వచ్చి, దేవా, నేను ఇప్పుడు దాకా చేసింది తప్పు, నన్ను క్షమించు, కానీ నన్ను స్పేర్ చేయి ప్రభా, నా ప్రాణాన్ని కాపాడు ప్రభా అని నువ్వంటే ఆయన నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా జీవితంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు,
సరే హిజ్కియా, నీ కన్నీళ్లు విడుట నేను చూశాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తున్నాను అని అన్నాడు. దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. నిన్ను కాపాడమే కాదు హిజ్కియా, నీకు ఆరోగ్యం ఇష్టమే కాదు, 15 సంవత్సరాలు నీకు పెంచడమే కాదు, నీవున్నంత కాలం అషూరు రాజు చేతిలో కూడా పడకుండా నేను చూస్తాను అని చెప్పాడు. దానికి ఆనవాళ్ళు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత హిజ్కియా ఒక పాట కూడా రాశాడు, లేదా ఒక ప్రార్థన కూడా చేశాడు. అది మనం ఇప్పుడు చూడం ప్రస్తుతానికి, ప్రభు చిత్తం అయితే మళ్ళీ భవిష్యత్తులో చూస్తాం. ఆ తర్వాత ఆయనకి స్వస్థత వచ్చిందని చూస్తాం. చాలా సాడ్ విషయం ఏంటనంటే, హిజ్కియాకి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పెంచితే, ఆ ముందు హిజ్కియా గురించి ఎంత గొప్పగా ఆయన గురించి మనం వింటామో, ఆ తర్వాత అంత బ్యాడ్గా వింటాం సాడ్లీ. ఆ 15 సంవత్సరాలు ఏం చేశాడు? పెద్ద ఉపయోగకరంగా ఆయన బతకలేదు. దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతగా, వాక్యానుసారంగా, యథార్థతగా బ్రతకాల్సిన హిజ్కియా యాక్చువల్లీ తర్వాత అలాగ బ్రతకలేదని మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో అఫ్కోర్స్ హిజ్కియా మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒక విశ్వాసి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. యాకోబు తన ప్రాణం పోతదనే కదా భయపడి దేవుని సన్నిధానంలో గడిపాడు. దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. హిజ్కియాను కూడా దేవుడు తప్పించాడు. పౌలు కూడా ఒక ప్రార్థన చేశాడు. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. పౌలు లాంటి గొప్ప సేవకులు, అపోస్తలు, స్వస్థతలు చేసిన ఆయన, గొప్ప కార్యాలు చేసిన ఆయనకు కూడా పరిస్థితులు సరిగ్గా లేని సమయం ఉందా అంటే ఉంది. 2వ కొరింథీలో కూడా మనం చూసాం, ఆయన ప్రాణాపాయ స్థితిలో అనేక సార్లు ఉన్నాడు. వాతావరణాన్ని బట్టి కానీ, ఆ ప్రజల వ్యతిరేకతను బట్టి కానీ ఆయన చాలాసార్లు ప్రాణాపాయంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా 2వ కొరింథీ పత్రికలో కూడా ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుని యందు విశ్వాసం ఉంచడం తప్ప నేను ఇంకేం చేయలేదు అని అంటాడు. ఇక్కడ కూడా చూడండి, ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. ఎంత డిఫికల్ట్ టైంలోనో ఉంటే ఒకానొక సందర్భంలో పౌలుతో పాటు ఎవరూ లేరంట. ఆయన చాలా మందిని డిసైపుల్ చేశాడు. ఆ డిసైపుల్స్ కూడా లేరు బహుశా. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోటి నుండి, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లు నన్ను రక్షించును. అన్న నుంచి వచ్చిన శ్రమ, ఆరోగ్యం వలన వచ్చిన శ్రమ, ఆ తర్వాత చుట్టుపక్కల వారి నుంచి వచ్చిన శ్రమ, ఆ టైంలో కూడా ఎవరంట పౌలు పక్కన ఉండి బలపరిచింది? దేవుడే సహాయం చేశాడు. ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి సమయాల్లో, ఎవరు మనకి కృప చూపలేనటువంటి సమయంలో కేవలం దేవుడే సహాయం చేయగలడు. కాబట్టి ప్రార్థన మాత్రమే మనం చేయాలి. చివరిగా యేసు ప్రభువుని గురించి మనం చూస్తాం. యేసు ప్రభు కూడా తన చివరి ఘట్టంలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించేటటువంటి సమయంలో కూడా లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన సిలువను ఎదుర్కోబోయే ముందు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన. సిలువను ఎదుర్కోబోయే ముందు ఆయన చేసిన లాస్ట్ విషయం ఏంటంటే ప్రార్థన. ఎంత ఆశ్చర్యం! శిష్యుల్ని బలపరిచాడు. ఎస్, శిష్యులతోటి ఆయన భోజనం చేశాడు, వాళ్ళకి ఆదరణకర్తను ప్రామిస్ చేశాడు, వాళ్ళని బలపరిచి వాళ్ళకి కావలసినటువంటి భవిష్యత్తుకు కావాల్సినటువంటి గొప్ప కృపను ఆయన వెల్లడి చేశాడు. ఆ తర్వాత సిలువకు శిష్యులను బలపరచడానికి మధ్యలో జరిగింది ఏంటంటే ప్రార్థన. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి. చాలా షాకింగ్ విషయం ఇక్కడ చూస్తాం. అదేంటనంటే, రోజు ఏం చేస్తాడో మన ప్రభు, ఆయన కొద్ది క్షణాల్లో బంధించబడి రోమీల చేతిలో కింకి ఇవ్వబడి ఆ తర్వాత సిలువేయబడతారని తెలిసిన తర్వాత అప్పుడు కూడా ఆయన చేసింది ఏంటంటే వాడుక చప్పున ఒలీవ కొండకి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి. ఇక్కడ దానియేలు కనిపిస్తాడు మనకి. దానియేలు కూడా ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి కూడా దానియేలు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు కూడా జరగబోయేదేంటో తెలిసి కూడా వాడుక చప్పున ఆయన ఏది చేయడం ఆయనకు అలవాటు అది చేస్తూ పోయాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయడమే కాదు, శిష్యులను కూడా ప్రార్థన చేయండి నా కోసం అని అడిగాడు. నా కోసం మాత్రమే కాదు, మీకోసం చేసుకోండి, మీరు కూడా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేసుకోనండి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి. పరలోక ప్రార్థనలో కూడా శోధన నుంచి తప్పించమని అడిగేటటువంటి మాటలు ఉన్నాయి. ప్రార్థన తర్వాత చేయడం కాదు. అంటే జనరల్ గా మనం శోధనలో ప్రవేశించినాక భయంకరమైన ఆపదలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన చేస్తాం
డెఫినెట్లీ అప్పుడు ఉన్నటువంటి డెస్పరేషన్ బట్టి. కానీ శోధనలోనికే ప్రవేశించకుండా ఉండడం కొరకు ప్రార్థన చేయడం మంచిది. శిష్యులకు అలాగే చేయమని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. అంటే కొంచెం దూరం శిష్యులు ఉన్నారు, శిష్యులకి కొంచెం దూరంలోనికి ఆయన వెళ్ళి 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించిన తర్వాత లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని చెప్పాను. అయిపోయింది. వెంటనే ఆయనను బంధించడానికి బంట్రోతులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. విశ్వాసులు ఏం చేయాలి? శోధన కాలంలో, ఇప్పుడు కోవిడ్ కాలంలో ఏం చేయాలి? ప్రవేశించక ముందే ప్రార్థన చేయాలి, దాన్ని తొలగించమని ప్రార్థన చేయాలి, ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రవేశించడమే దేవుని చిత్తం అయితే కనుక, దేవా ఇదిగో దీని గుండా వెళ్ళడం నీ చిత్తమైతే నీ చిత్తము సిద్ధించునుగాక, నువ్వేమనుకుంటున్నావో అది దీని నుంచి జరిగించు ప్రభువా అని మనం అడగాలి. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కన్నా చాలా ఉన్నతమైనవని, తూర్పుకి పడమరకి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మనిషిని ఆలోచనకి దేవుని ఆలోచనకి అంత వ్యత్యాసం ఉందని మనకు అర్థమవుతుంది ఈ చక్కని విషయంలో. అదేంటనంటే జనరల్లీ యేసయ్య ప్రార్థన చేశారు, సిలువ నెక్కే ముందు ప్రార్థన చేసి దేవా ఇది తప్పిస్తే తప్పించు, తప్పించకపోయినా నీ చిత్తం, నేను దీని గుండా వెళ్ళడమే నీ చిత్తం అయితే నేను వెళ్తాను అని ప్రార్థన చేశారు కదా. అంటే సిలువ నుంచి కూడా మేలు వస్తుందా? నాలంటోడు కరోనా బారిన పడినా దేవునికి నాకు మేలు జరుగుతుందా? దేవుడు దాని నుంచి కూడా గొప్ప పనిని తీసుకొని రాగలడా, మేలు చేయగలడా, ఆశీర్వదించగలడా, దాని నుంచి నన్ను సరి చేయగలడా, దాని నుంచి ఇంకా ఏదైనా గొప్ప విషయాన్ని సాధించగలడా అంటే సాధించగలడా. అదే ఆశ్చర్యం. మనుషులు అనుకుంటారు లేదు వ్యాధి వచ్చిందంటే నాకు సరిగా విశ్వాసం లేదని అర్థం, వ్యాధి వచ్చిందంటే నేను ఎక్కడో పాపం చేశాను. కాదు, కొన్నిసార్లు మన వ్యాధి ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తాడు, కొన్నిసార్లు మన వ్యాధి ద్వారా దేవుడు వేరే వాళ్ళకి మేలు చేస్తాడు, కొన్నిసార్లు మన వ్యాధి వలన దేవుడు మహింపరచబడతాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి వీళ్ళల్లో. ఒక సంఘటన నేను గుర్తు చేసుకోగలను. మా మదర్ బాగోనప్పుడు ఆ డాక్టర్ తోటి మాట్లాడిన మాటలన్నీ కూడా నేనే మాట్లాడుతూ వచ్చాను. ఆయన నాకే చెప్తూ ఉండేవాడు, నేనే ఎక్కువగా ఆ ఇంటరాక్షన్స్లో ఉన్నాను కాబట్టి ఆయన చెప్పిన మాటలు విని, ఆ టైంలో జరిగిన సంభాషణలు విని, ఆ తర్వాత దేవుడు దయచేసినటువంటి ఆరోగ్యాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క శక్తిని నా కళ్ళారా చూడడానికి, దేవుడు ఎట్లా ఒక మనిషిని కాపాడుతాడు, ఎట్లా ఒక మనిషికి కలిగినటువంటి ఆపద నుంచి తప్పిస్తాడు, ఒక మనిషికి అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా వాటిని మేలుగా ఎట్లా మార్చగలడు, వేరే వాళ్ళ విశ్వాసాన్ని ఎట్లా బలపరచగలడు అలాంటి విషయాల నుంచి అనేది నేను చూడగలిగాను. సిలువ కూడా అంతే కదా. సిలువ హేయమైనది, అవమానకరమైనది, కానీ అట్లాంటి సిలువ నుంచి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మరణానికి ప్రాయశ్చిత్తం, ఆ మరణానికి విరుగుడు తీసుకొచ్చి ఆ మరణం నుంచి పునరుద్ధానం ఉంది అన్నటువంటి గొప్ప విషయాన్ని ఆయన చూపించాడు. మరణమే లేకపోతే పునరుద్ధానం మనకు లేదు, మరణమే లేకపోతే పునరుద్ధానాన్ని గురించినటువంటి విలువ మనకి తెలియదు. దేవుడు ఆ సిలువలో మరణానికి పరిష్కారం చూపించాడు. మరణమే ఎండ్ కాదు. సిలువ కష్టమా? చాలా కష్టం. మన పాపానికి రావాల్సిన శిక్ష ఈజీయా? కాదు, చాలా కష్టం. మన పాపానికి జీతం మరణమని వాక్యం చెప్తా ఉంది, కానీ దేవుడు ఆ మరణాన్ని కూడా తీసివేశాడు సిలువలో. మరి ఇలాంటి గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అంటే ఎట్లా వస్తుంది? దేవుని చిత్తం మన జీవితంలో జరిగినప్పుడు వస్తుంది. దేవా ఇది కాదు నేను అనుకున్నది ఏదో అదే జరగాలి అని అంటే మన జీవితంలో గొప్ప కార్యాలను బహుశా మనం చూడం. దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకుంటే ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి ప్రియుల వలె మనం కూడా గొప్ప మేలులను మన జీవితంలో చూస్తాం. ఒకవేళ అంతిమంగా ప్రభులాగా శ్రమ గుండా మనం వెళ్ళవలసి వచ్చినా, యాకోబుని తప్పించాడు కదా. మనం చూసిన ఈ కొద్ది మందిలో యాకోబుని తప్పించినట్టుగా మనం చూసాం, హిజ్కియాని తప్పించినట్టుగా చూసాం, పౌలుని కూడా తన చిత్తం జరిగే వరకు తప్పించినట్టుగా మనం చూసాం. కానీ యేసు ప్రభుని యేసు ప్రభును తప్పించలేదు. యేసు ప్రభు ఆ శ్రమ గుండా వెళ్ళడమే దేవుని చిత్తం. అసలు యేసు ప్రభు భూమి పైనకి వచ్చిందే దాని కొరకు కదా. దేవుడు వదల కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు ఆయన
తప్పిస్తాడు. ఏది జరిగినా నీ చిత్తమే ప్రభా, ఓకే దిస్ ఇస్ ఫైన్ అని మనం చెప్పగలగాలి. అలా ఉండేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ శ్రమ కాలంలో, శోధన కాలంలో, ఈ విపత్తు పరిస్థితిలో, ఈ తెగులు బారిన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అనేక మంది పడుతున్నటువంటి ఈ సమయంలో నువ్వేం చేయగలవో తెలుసా? ప్రార్థన. శోధనలో పడకుండా ప్రార్థన, శ్రమలో పడకుండా ప్రార్థన, తెగులు బారి పడకుండా ప్రార్థన, లేదా దాని గుండా వెళ్ళవలసి వచ్చిన దేవా నీ చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక అని ప్రార్థించాలి. వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రార్థనల గురించి మనం ఇవాళ చూసాం. బహుశా వచ్చే వారం మనం వ్యక్తిగతంగా నా కోసం, నా కుటుంబం కోసం చేసుకోవడమే కాదు, మనం సమాజం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయడానికి ఇది అనువైన సమయం. ప్రార్థనలో గంటలు గంటలు గడపడానికి ఇది అనువైన సమయం. ప్రార్థన చేయాలి, ప్రార్థించేవారు కావాలి. విపత్తులో నేను ఏం చేయలేనన్నా, నా గుండె పగిలిపోతుందన్నా, నేను ఈ ఆలోచనలు ఏమీ ఉండట్లేదన్నా, అది లేదు, ఏమి చేసినా చేయకపోయినా అన్న నేను వేరే వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోయినా పర్లేదు, ప్రార్థన నువ్వు చేస్తే అది చాలా సాధించగలదు. ప్రార్థన చాలా శక్తివంతమైనది కనుక ప్రార్థనలో గడుపుదాం.